ఏపీలో కరువు జిల్లాలకు తీపి కబురు. ఇకపై కేంద్రం నుంచి ప్రతి ఏటా కొంతమేర నిధులు రాబోతూ ఉన్నాయి. మొత్తం 7 జిల్లాలకు 4 ఏళ్ల పాటు సాయం అందించేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర మంత్రి సుజనా విజ్ఞప్తిపై అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుంది. విభజన తర్వాత నవ్యాంధ్రగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటోంది. అందులో ప్రధానమైనది నిధుల కొరత. దీన్ని అధిగమించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ సర్కార్. వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులిచ్చి ఆదుకోవాలి అంటూ పదే పదే పెద్దల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. నీరు లేక వ్యవసాయం ముందుకు సాగక పరాయి ప్రాంతాలకు వలసలు కూడా ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఈ సమయంలో కరువు జిల్లాల్ని ఆదుకోవాలని అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఆయనతో పాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పివి రమేష్ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన 4 జిల్లాల పరిస్థితుల్ని వివరించడంతో పాటు ఏడాదికి 50 కోట్ల చొప్పున ఒక్కో జిల్లాకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి అరుణ్ జైట్లీ అంగీకరించినట్లు తెలిసింది. ఈ విధంగా 2020 వరకు ఈ 7 జిల్లాలకు కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. దీనికి సంబంధించి అధికార ప్రకటన త్వరలోనే విడుదల కాబోతోంది.